నా పేరు సల్మా. ఫర్హాద్ వాళ్ళ అమ్మ. నేను చదువుకున్న పిల్ల. అది దానికి 2 బిడ్డలు పుట్టిల్లు. పెళ్లి చేసిన 2 బిడ్డలు పుట్టిల్లు. మళ్ళీ 2 అబార్షన్ చేపించిల్లు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మా పండుగకు వచ్చింది. వచ్చిన తీసుకుపోయిండు. ప్రెగ్నెంట్ వచ్చింది తెలిసిన తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పిండట. వాళ్ళ అమ్మకి చెప్తే అమ్మన్నదట నీకు 2 ఆడపిల్లలు పుట్టిల్లు. మళ్ళీ 2 అబార్షన్ చేపించిల్లు. మళ్ళీ నీకు ఎందుకు వద్దు అని తీసుకుపోయిందట. హాస్పిటల్ తీసుకుపోయింది. అబార్షన్ చేయమంటే నా బిడ్డ ఒప్పుకోకపోతే ఇక ఉండని అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, ఐస్ క్రీమ్ దింపుతానని తీసుకుపోయిండు. 1000 తీసుకుపోయి ఏం చెప్పుకున్నారో తల్లి తండ్రి అందరు ఏం మాట్లాడుకు తెలియదు. 8 గంటల రాత్రికి తీసుకుపోయిండు. అలా 1000 తీసుకుపోయి వానికి ఉరి శిక్ష వేయాలి. పుణ్యలు. నా పేరు అలీ. నేను ప్లంబర్ పని చేస్తాను. నాకు ఒక బిడ్డ చదువుకున్న బిడ్డను పెళ్లి చేసి ఇచ్చిన. 2 పిల్లలైంది సార్. ఒక పిల్ల పేరు ఉమేరా, ఒక పిల్ల పేరు ఐషా. అయితే ఈ 2 పుట్టినాక మళ్ళా గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే తీపిచ్చిల్లు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ తీపిచ్చినాక మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పండుగకు మా ఇంటికి వచ్చింది. ప్రెగ్నెంట్ అని మళ్ళీ తెలియగానే ఇంటికి తీసుకుపోయింది. అదారత్ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మతోటి చెప్పిండు. అమ్మమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే నీకు ఇదివరకు ఆడపిల్లలు అవుతారు, ఊరికి ఆడపిల్లలు అవుతారు నీకు అని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి అబార్షన్ తీసుకుపోయింది. అబార్షన్ తీసుకొచ్చి ఇక ఉండని అని సాయంత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి సాగొట్టి స్విమ్మింగ్ పూల్ వేసి అతి ఘోరంగా సాగొట్టిన పిల్లలను. ఎంజామ్లో కూడా అక్కడ పోస్ట్ అది పిల్లలు అక్కడ పంచనామా కూడా నడవకుండా వేసిడు. వాడు తెచ్చి ఎంజామ్లో వేసినాక అప్పుడు మాకు తెలిసింది. ఎవరికైనా తల్లిదండ్రులకు తెలవాలి కానీ ఫస్ట్ అక్కడ వేసినాక తెలిసింది మాకు. ఇట్లా సాగొట్టిన వాళ్ళకు ఇంత ఘోరం ఎప్పుడైనా జరిగిందా? ఏ దేశంలోనే జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? ఇంత ఘోరంగా ఇంత పిల్లలను కాపాడు అంటే నా పెద్ద మనవరాలు కాపాడంటే కూడా సాగొట్టిండు ఘోరంగా. నాకు వానికి ఉరి శిక్ష వేయాలి. వానికి తొందరగా ఉరి శిక్ష వేయాలి. వానికి లోపల పెట్టి మోయిపోతుంది అంతే. అజారుద్దీన్ గారికి ఉరి శిక్ష తొందరగా వేయాలి. మరి అంత తొందరగా లేదు. ఎందుకంటే ఎక్కడ జరిగింది ఇది? మాకు ఎవరు లేరు. లేదా అంటే మమ్మల్ని తాగొట్టారు. మేము చెప్తాం. మాకు ఎవరు లేరు. పేరేం పేరు? నా పేరు అలీ.